హలో అండి, నమస్తే. ఈరోజు బ్రోకలీతో కర్రీ చేస్తున్నాను. ముందుగా ఉల్లిపాయలు, మిరపకాయలు వేయించుకోవాలండి. అందరికీ నమస్తే అండి. ఇదండి బ్రోకలీ. ఇది మంచి పోషక విలువలు ఉన్నది. ఇది క్యాలీఫ్లవర్ దీనికి చెందిందనమాట, ఈ ఫ్యామిలీకి. చూడండి, వేగాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట. ఈ పచ్చి వాసన పోయే వరకు వేయించుకొని తర్వాత ఆల్రెడీ మన ఆయిల్కి ఎలా చేస్తామో అలా అండి. ఇవ్వండి, ఈ క్యాప్సికము, పన్నీరు ఇవంతా మ్యారినేట్ చేసి పెట్టాను నిన్ననే, ఒకరోజు ముందు. దీన్ని ఈ స్టిక్స్తో గుచ్చి తందూరి స్టైల్లో చేస్తాను అనమాట. ఇది తర్వాత చేస్తాను, చివర్లో వేడివేడిగా ఉంటుంది. ఇది అన్నీ వేసి పెట్టాను అనమాట, మసాలా అంతా వేసి. క్యాప్సికమ్ 3 రకాల క్యాప్సికాలు ఇది వచ్చింది, వేగింది. ఇది వేసుకోవాలండి. బ్రోకలీ వేసేసుకుంటాం. ఇలా గుత్తులుగానే చేసుకుంటే తొందరగా అయిపోతుందండి. ఇది ఆవిరి మీదనే అయిపోతుంది. ఒక విజిల్ వేస్తే చాలు, మనం వేయించి పెట్టుకుంటే అయిపోతుంది తొందరగా. దీనికి పసుపు, కారము తగినంత, మీకు సరిపడినంత, ఎవరి రుచికి అభిరుచికి తగినట్టు కారము, పసుపు వేసేసుకోండి. అంతేనండి. ఉప్పు కొద్దిగా, కర్రీకి సరిపడినంత ఉప్పు అన్నమాట. మీ టేస్ట్ని బట్టి వేసేసుకోండి. ఇది 5 నిమిషాలు మూసి పెట్టేస్తే వేగిపోతుందండి. తర్వాత ఇదండి, కొత్తిమీర కూడా వేసేసాను. చూడండి, సగానికి సగం దిగిపోయింది అన్నమాట, అయిపోతుంది. పచ్చి వాసన అంతా పోయింది. ఇప్పుడు ఇందులో కొబ్బరి పాల పొడి అండి. ఇది లూలు మార్కెట్లో కొన్నాండి. ఇది కొబ్బరి పాల పొడి ఆన్లైన్లో కూడా దొరుకుతుంది, అమెజాన్లో. కొబ్బరి పాలతో పొడి చేసి మన పాల పొడిలాగే చేస్తారనమాట. ఇది తొందరగా వేసేయచ్చు, మనకు రెడీ టు యూజ్ అన్నమాట. రెడీ టు యూజ్ అన్నమాట, అయిపోతుంది. కొద్ది నీళ్ళు వేసేసామంటే సరిపోతుందండి. ఒక విజిల్ వచ్చిందంటే సరిపోతుంది. విజిల్ అన్నీ పెట్టచ్చు, లేకపోతే అలాగే మూత పెట్టినా కూడా ఒక 5 నిమిషాల్లో అయిపోతుందండి. తొందరగా అయిపోతుంది. ఇది ఆవిరి మీద ఉడికేది కాయగూర. ఎక్కువ పెట్టకూడదు, విజిల్ కూడా పెట్టకూడదు. ఇది వచ్చి పోషకాలు పోతాయండి. దీంట్లో చాలా పోషకాలు ఉన్నాయి. ఇదండి బ్రోకలీ కూర చివర్లో ఇలా ఉంటుందండి. ఈ చపాతీల్లోకి కానీ చాలా బాగుంటుందండి. రుచిలోకి చపాతీ పూరీల్లోకి చాలా రుచిగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.